ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనము చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి నా దేవుని బిడ్డలారా ముందుగానే మీకా ప్రవక్త ద్వారా ప్రభు పలికించినటువంటి ప్రవచనపు వాక్కండి ఇది. చూడండి, ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాలలో నీవు స్వల్ప గ్రామము. నా దేవుని బిడ్డలారా, యూదా అనబడుతున్నటువంటి దేశములో ఈ యొక్క గ్రామము చిన్న గ్రామం. అది ఎటువంటిది అని అంటే స్వల్పమైనది, తృణీకరింపబడినది, వెలివేయబడినటువంటిది. ఇంకా చెప్పాలంటే నా దేవుని బిడ్డలారా, ఎన్నిక లేనటువంటిది. ఇటువంటి గ్రామమును బట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, తృణీకరింపబడినటువంటి, వెలివేయబడినటువంటి, చిన్నది అనబడుతున్నటువంటి దానిలో నుంచట ఇప్పుడు ఇశ్రాయేలులను ఏలబోతున్నటువంటి ఒక రాజుగా ప్రభువు ఆ యొక్క బెత్లెహేములో పుట్టటానికి నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క ప్రవచనాలు ముందుగానే సెలవిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ వాక్యం నెరవేర్చబడింది. అలాగుననే మన జీవితాలలో కూడా నా దేవుని బిడ్డలారా ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు ఒకవేళ మనుషుల చేత తృణీకరించబడి ఉన్నావేమో, ఒకవేళ బంధువుల చేత తృణీకరించబడి నీ స్థాయి చిన్నదిగాను లేకపోతే తక్కువగాను, ఇదిగో మరి నిన్ను ప్రత్యేక పరిచేసి ఉన్నటువంటి మనుషులతో ఉన్నావేమో, కానీ ప్రభు అంటాడు ఆయన నీలో నుండి వచ్చును. హల్లెలూయా. నీ ద్వారా అనేకులకు ఆయన పరిచయం అవుతాడండి. నీ ద్వారా అనేకులు ఆయన నామాన్ని మహిమ పరిచేటట్లుగా నన్ను వాడుకుంటాడండి. కనుక ఈ రోజున ఇదిగో ఒక గ్రామాన్ని ఎంచుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా ఎంచుకున్నటువంటి ప్రభు అండి. కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బెత్లెహేము ఒక చరిత్రగా మారిపోయింది. బెత్లెహేము ఇదిగో చూడటానికి అనేకులు కూడా పరుగులు తీస్తున్నారు. అలాగనే ప్రభు ఒక గ్రామాన్ని వాడుకున్నట్లుగా మనల్ని కూడా ఒక వ్యక్తిని వాడుకుంటే ఆ వ్యక్తి నా దేవుని బిడ్డలారా ఒక చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా మారిపోతాడు. హల్లెలూయా. కనుక ఈ యొక్క వాక్యాన్ని ప్రభు మన జీవితాలలో కూడా నెరవేర్చులాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నిజమేనా ప్రభా? అయా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక అయా ఇదిగో నా తండ్రి స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేమును మీరు వాడుకున్న దేవుడివి అయా. ఇదిగో మా జీవితాలలో కూడా నాయన తృణీకరింపబడినటువంటి స్థితిలో ఉన్న ప్రతి వారిలో కూడా నాయన ఇదిగో నీ నామానికి మీరు మహిమ తెచ్చుకునే కార్యాలు జరిగించమని, వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.